తూలుచ్చా అని తిట్టుకోవడం దాకా వచ్చింది. తిట్టుకోవడం దాకా కాకుండా ఒకళ్ళ ఆస్తుల మీద ఒకళ్ళు విధ్వంసానికి వచ్చింది, ఒకళ్ళ మీద కేసులు పెట్టి ఒకళ్ళు జైళ్లలో పెట్టుకోవడానికి వచ్చింది. ఇది మండలకు దారితీయదని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ రాజరిక వ్యవస్థలాగా 100% దారితీసి తీరుతుంది. ఇది ఏంటంటే రాజ్యాకాంక్షతోటి వీళ్ళు రాజ్యాంగాన్ని పట్టించుకోకపోవటం ఒక సమస్య అయితే, అధికారంలోకి వస్తే బోలెడంత డబ్బు వస్తుంది, హోదా భోగాలు అనుభవించుతున్నటువంటి భోగలాలస నుంచి వీళ్ళు ఇవన్నీ ఏంటంటే ఈ కదండి. అట్లాగే మీకేమైనా అనుమానం ఉందా నెక్స్ట్ జగన్ ఇబ్బంది పడ్డాని జైలుకు పోడని? ఇది ఆ ప్రజాస్వామ్యం మీకు అనిపిస్తుందా? ఇది రాజ్య వ్యవస్థలో ఇలా జరిగేది. గెలిచిన వాడు ఓడిపోయిన వాడిని జైల్లో పెట్టడం, వాడి ఆస్తులు లాక్కోవడం, ధ్వంసం చేయటం, కొట్టడం, తిట్టడం, అవమానం చేయటం, వీళ్ళ సైనికులు ఊళ్ళ మీద పడి కబ్జాలు చేయటం. ఇప్పుడు మళ్ళీ మీద అక్కడికే వచ్చింది. ఇది ప్రజాస్వామ్యం అని నమ్మి మేధావులందరూ దీని గురించి చర్చలు చేసి ఇట్లా మాట్లాడుతుంటే ఇది నాకు ఒక్కసారి ఇంత బాధ అనిపిస్తుంది నిజంగా. ఇది జరగదంటారా మీరు? ఆర్ యు ష్యూర్ జగన్ జైలుకు కూడా? మీరు చెప్పండి. 100% పోతాడండి, మీకు అనుమానం ఉంది. జగన్ అట్లాగే కేసీఆర్ జైలుకు పోతాడా చెప్పండి, లేదా చెప్పండి? 100% పోతాడండి. ఈయన అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు కదా. అవును. ఏదో మరీ పెద్ద నేరం కూడా కాదు, ఏదో ఓటుకు నోటు అని. ఇవాళ రేపు ఓటుకు నోటు పంచనోడు ఎవడున్నాడండి? అసలు ఒక్క ఓటు కూడా రాదు కొనకపోతే. ప్రతి ఒక్కడు కొనుక్కుంటూ మనకి చేతిలో పోలీస్ ఫోర్స్ ఉంది కదా అని కేసు రిజిస్టర్ చేసి లోపల వేసాము. మరి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చే ఊరుకుంటాడా? సో ఆయన కూడా జగన్ గారిని జైల్లో పెట్టిస్తాడు కంపల్సరీ. ఇక్కడ అట్లాగే కేసీఆర్ గారికి. కానీ ఇది ఏంటంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని భ్రమపడటమే, జైల్లో పెట్టించటమే ఇక్కడ ఎజెండానా, లేకపోతే వాళ్ళు అవినీతి చేశారన్నది ఎజెండానా, లేకపోతే నన్ను ఓడించారన్న నన్ను కూడా ఇబ్బంది పెట్టారన్నదే ఎజెండానా? ఇక్కడ 3 రకాలుగా కనిపిస్తోంది. ఇక్కడ కక్ష తీర్చుకోవటం అండి, రాజుకి మధ్య ఇది కక్ష తీర్చుకోవటమే. ప్రజల నిమిత్త మాత్రులు ఇందులో కక్ష తీర్చుకోవటమే. ఇప్పుడు లేదు అవినీతి చేశాడు కాబట్టి జైల్లో పెడితే తప్పే ఉందని ఈ మధ్య నేను చెప్పిన వీడియోలో చాలామంది కామెంట్స్ చేశారు. కానీ నేను ఈ సమాజం మొత్తానికి ఒక ప్రశ్న వేస్తున్నా, అసలు అవినీతి లేని నాయకుడు ఎవరైనా ఉన్నారా? అచ్చమైన కాంట్రాక్టర్లా, వడ్డీ వ్యాపారస్తులా, రియల్ ఎస్టేట్లా వాళ్ళే దిగారు. మామూలు వాళ్ళందరూ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఇది ఇంకా భవిష్యత్తులో ఎక్కడెక్కడికి దారి తీస్తుంది అంటే, ఇవాళ ఒకళ్ళొకళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా విమర్శించుకునేవాళ్ళు ఒకప్పుడు అంశాల వారీగా. ఇప్పుడు దాన్ని పోయి తూలుచ్చా అంటే తూలుచ్చా అని తిట్టుకోవడం దాకా వచ్చింది. తిట్టుకోవడం దాకా కాకుండా ఒకళ్ళ ఆస్తుల మీద ఒకళ్ళు విధ్వంసానికి వచ్చింది, ఒకళ్ళ మీద కేసులు పెట్టి ఒకళ్ళు జైళ్లలో పెట్టుకోవడానికి వచ్చింది. ఇది మండలకు దారితీయదని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ రాజరిక వ్యవస్థలాగా 100% దారితీసి తీరుతుంది. ఇది ఏంటంటే రాజ్యాకాంక్షతోటి వీళ్ళు రాజ్యాంగాన్ని పట్టించుకోకపోవటం ఒక సమస్య అయితే, అది సార్ ఈవీఎంల దగ్గర నుంచి మనం రాజ్యాంగం దాకా వెళ్ళాం. అసలు ఈవీఎంలు ఏంటి గోలది? మీ ఉద్దేశం ఏంటి ఈవీఎంల గోలని? నిజంగా ట్యాంపరింగ్ అనేవి జరుగుతాయా? అవి మనం టెక్నీషియన్స్ కాదు, ఈవీఎంని మనం దాని ఫంక్షనింగ్ ఎట్లాగో తెలిసిన వాళ్ళం కూడా కాదు. కానీ నేను చెప్తా, ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళే చెప్పారు, టెస్లా కంపెనీ నడిపిన లాంటి వాళ్ళే అంటే అతను మానవమాత్రుడే ఆయన కూడా. ఇప్పుడు మనం అంటాం ఒక్కోసారి సుప్రీంకోర్టే చెప్పిందండి అంటాం. అవును, న్యాచురల్గా అంటాం కదా, ఎందుకంటే సుప్రీం. మన దగ్గర ఉన్న మేధావులందరూ కూడా ఏంటంటే వీళ్ళు ఇది రూలు ఇది పద్ధతి అంటే ఫాలో అయిపోతారు, అంత బుద్ధిమంతులు. ఓకే. ఇవి కొద్దిమంది గుర్రాల మీద వచ్చి అరబ్బులు వచ్చి ఇది రూలు అంటే తల వంచి ఫాలో అయ్యారు. కొద్దిమంది పడవల మీద వచ్చి ఇది రూలు అంటే వాళ్ళు మెడకాయలు నరికినా ఉరేసినా ఇది చట్టం ప్రకారం జరుగుతున్నదంటే ఓహో అట్లాగా అన్నారు, భరించారు. అవును. ఇవాళ అంతకన్నా ఎక్కువ ఆపరేషన్, అంతకన్నా ఎక్కువ జాతీయత విలువలకి విఘాతం జరుగుతున్నది. అయినా కూడా ఏంటంటే మనం ఇది పద్ధతట సుప్రీంకోర్టు కూడా చెప్పింది అంటారు. కానీ నేను సుప్రీంకోర్టు అంటే నాకు అత్యంత గౌరవం యాజ్ ఎన్ అడ్వకేట్. సుప్రీంకోర్టు తీర్పు అంటే భారతదేశం మొత్తం దాన్ని అమలు చేయాల్సిందే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అంటే అందులో న్యాయబద్ధత మీకు అంగీకారం కాకపోయినా సరే మీరు దాన్ని గౌరవించాలి, ఆచరించాలి. అవును. దీని అర్థం
అందులో తప్పు ఉంటే తప్పు పట్టకూడదనే, అదేం కాదు కదా. లేకపోతే సుప్రీంకోర్టు ఎప్పటికీ తప్పు చేయదనే. అది మన సుప్రీంకోర్టు వారు వాళ్ళు కూడా సగౌరవంగా ఒప్పుకున్నారు కదంటే, మేము మానవ మాతృలమే, మేము తప్పు చేస్తాము, మా దృష్టికి తీసుకొస్తే మేము రివ్యూ రివ్యూ చేస్తాము, రివైజ్ చేస్తామని చెప్తారు. అవును. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాజ్యాంగాన్ని మనకు అందించిన వాళ్ళు ఒక 300 మంది రాజ్యాంగ సభ సభ్యులు. అట్లాగే దీన్ని అనునిత్యం దీన్ని సవరణలు చేసినా, దీనిని సమీక్షించినా, ఇవాళ మనం 540 మంది పార్లమెంటు మెంబర్లు ఉన్నటువంటి, లోక్సభ సభ్యులు ఉన్నటువంటి పార్లమెంటు చూస్తుంది. అవును. అట్లాగే మరొక 245 మంది ఉన్నటువంటి రాజ్యసభ వెరసి 775 మంది కలిసి చూస్తారు దాన్ని. అవును. ఒక చట్టం చేసినా, చట్ట సవరణ చేసినా, రాజ్యాంగ సవరణ చేసినా 775 మంది కలిసి చేస్తారు. దీనిని 5 సభ్యుల ధర్మాసనం చట్టం అవ్వాలంటే 3 చెప్తే చాలు కదా. కానీ 5 సభ్యుల్లో 3 చెప్తే చాలు. అవును. ఈ 3 ఎవరు? గతంలో అడ్వకేట్లే, ఎల్ఎల్బి చదివిన వాళ్ళే. మీరు 775 మంది పార్లమెంటు సభ్యులు వివేచనని వదులుకొని 3 జడ్జిల మీద, లీగల్ ఎడ్యుకేషన్ అన్న 3 మీద ఆధారపడితే ఈ దేశం ఉంటుందా పోతుందా? అసలు ఈ ఎన్నికల ప్రక్రియ ఎందుకు? పార్లమెంట్ ఎందుకు? పార్లమెంట్లో ఏమన్నా మామూలు వ్యక్తులు ఉంటారా? వాళ్ళు ఒక్కొక్కళ్ళు తలలు బండి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు, 25 లక్షల మంది జనాభాకి అనునిత్యం ఫేస్ టు ఫేస్ సమాధానం చెప్పవలసిన వాళ్ళు, వాళ్ళ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ ఆమోదంతోనే సభలో అడుగుపెట్టవలసిన వాళ్ళు, అంతమంది పెద్దలు చేసినటువంటి చట్టాలని ఈ భారతదేశం వాటి నుంచి కనుక లబ్ధి పొందలేకపోతే అంతకన్నా ఈ దేశానికి దురదృష్టం మరొకటి ఉండదు. అందువల్ల ఏంటంటే, మేధావులైన వాళ్ళ ఎవరికైనా సరే, మనకి ఏదైనా సుప్రీంకోర్టు చెప్పినా సరే, అందులో కనుక మనకి తప్పు ఉంది అని అనిపిస్తే సగౌరవంగా, సవినయంగా సుప్రీంకోర్టు వారి దృష్టికి అది తప్పనిసరిగా తీసుకెళ్ళవలసిందే. అంతే తప్పితే అదే వేదం అని అంటే, నేను చెప్తాను మీకు, భారతదేశాన్ని ఇవాళ చాలామంది సెక్యులర్ దేశం అండి, అసలు ఫెడరల్ దేశం అండి అంటారు. భారతదేశం ఫెడరల్ అంటారు, కొంతమంది సెక్యులర్ అంటారు, కొంతమంది సోషలిస్ట్ అంటారు. 3 కూడా భూతేనండి. సోషలిస్ట్ కూడా తప్పు అంటే తప్పున్నారు, శుద్ధ తప్పులు అనమాట. చైనా అంటే సోషలిస్ట్ సిద్ధాంతం, చైనా, రష్యా అవి సోషలిస్టిక్ సిద్ధాంతాలు. భారతదేశంలో కూడా ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగ సభలో కేటీ షా అనే ఒక సోషలిస్ట్ మెంబరు. వీళ్ళు కాంగ్రెస్లో వీళ్ళెంత పెద్ద పాపులరో అతను సోషలిస్ట్గా కూడా అంత పెద్ద పాపులర్ మనిషి కేటీ షా అనే అతను. ఆ కేటీ షా అనే అతను ప్రపోజ్ చేశాడు. అతను నైజం ఏంటి? కమ్యూనిస్ట్ నైజం కదా, సోషలిస్ట్ కదా. ఈ దేశాన్ని మన రాజ్యాంగ పీఠికలో సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్న 3 పదాలు పెట్టాం. ఏమిటి? భారత ప్రజల మేము భారతదేశమును సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకున్నట్టుకు అని రాశాం. అవును. సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ 3 ఉన్నాయి. మరి ఫెడరల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన కేటీ షా గారు ప్రపోజల్ పెట్టాడు. దీన్ని మనం సెక్యులరు, సోషలిస్టు, ఫెడరల్ అన్న 3 పేర్లు కూడా మన రాజ్యాంగ పీఠికలో పెడదాము అని.